మీ పార్టీ నేతకి 100 రకాల అభిప్రాయాలు ఉండొచ్చు, ఆయన ఇష్యూస్ వేరే అయి ఉండొచ్చు, కుంభకోణాలు జరిగినాయేమో రాష్ట్రంలో ఆరోపణలేనేమో ఎవరికి తెలియదు ఈ రోజు దాకా. కానీ జనాలు చనిపోవటం వాస్తవం, ఇసుక మాఫియా జరగటం వాస్తవం, లిక్కర్కి డబ్బులు ఇచ్చి కట్టి ఆన్లైన్ పేమెంట్ లేకుండా తాగిన మాట వాస్తవం, గవర్నమెంటే షేర్ లిక్కర్ అమ్మింది, ఎక్కడ ప్రైవేటీకరణ అవ్వడం వాస్తవం. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నుంచున్నంత వాల్యూ, ఒక్కడే నుంచిన వాల్యూ 11 మంది ఎమ్మెల్యేలకు లేదా. ఈరోజు మీ నేత ఒక్కటి చెప్తే పారిపోతారు మీరందరూ 10 మంది. మీకు బెనిఫిటింగ్ ఉండాలా, పీపుల్ బెనిఫిటింగ్ ఉండాలా? ఆర్ యు పీపుల్స్ పర్సన్ ఆర్ యు ఆర్ జస్ట్ అన్ ఎంటిటీ బిలాంగింగ్ టు వన్ సింగిల్ పర్సన్? ఒక్కడి కోసం పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేయమని. ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఈ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్న 11 కాన్స్టిట్యుయెన్సీలు అందరూ చలో వచ్చి తీసుకెళ్తావు నువ్వు వెళ్ళకపోతే అని చెప్పి గవర్నమెంట్ పైన ఒత్తిడి, రెసిగ్నేషన్ కోసం వీళ్ళ పైన ఉన్న కేసులు ఎందుకు స్పీడప్ అవ్వన్నట్టు పైన. అదంతా కాకుండా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆ పర్టికులర్ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీకి వస్తే ఎలా వస్తాడో చూడాలన్న చైతన్యం జనాలు రావాలి. ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఎంత చేస్తుంది? మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇవన్నీ, మనం వద్దనుకుంటే పోయే ప్రభుత్వాలు.